ఇవాళ ఓటీటీలోకి వణికించే హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. వైరస్ నేపథ్యంలో తిరిగిన ఈ మూవీ ఆడియన్స్ కు మంచి థ్రిల్ పంచుతుంది. ఈ మూవీలోని కొన్ని సీన్లు ఐఫోన్ తో తీయడం విశేషం. వణికించే సీన్లతో భయపెట్టే సన్నివేశాలతో సాగే ఈ హారర్ థ్రిల్లర్స్ ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ లాంటిది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన అమెరికన్ సినిమా 28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్ ఈ రోజు సెప్టెంబర్ 20 ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ హారర్ థ్రిల్లర్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన అమెరికన్ హారర్ థ్రిల్లర్ 28 ఇయర్స్ లేటర్ బోన్ టెంపుల్ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఇది అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అమెరికన్ హారర్ థ్రిల్లర్ 28 ఇయర్స్ లేటర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ నిలిచింది. జూన్ 20న ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయింది. $60 మిలియన్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా $151.2 మిలియన్ల వసూలు చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు 1331 కోట్లు వసూలు చేసింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీలోని కొన్ని సీన్లను ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రో తో షూట్ చేయడం విశేషం. హారర్ థ్రిల్లర్ 28 ఇయర్స్ లేటర్ మూవీ హారర్ ఫ్రాంచైజ్ లో 3వ పార్టుగా వచ్చింది. ఇది 28 డేస్ లేటర్ ఫిల్మ్ సిరీస్ లో ఓ పార్ట్. ఇంతకు ముందు ఇందులో 2002 సంవత్సరంలో 28 డేస్ లేటర్, 2007 సంవత్సరంలో 28 వీక్స్ లేటర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. 2025 సంవత్సరంలో 28 ఇయర్స్ లేటర్ మూవీ వచ్చింది. ఈ 3 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే 2002 సంవత్సరంలో ఒక వైరస్ వచ్చి మనుషులంతా రాక్షసుల్లా మారిపోతారు, జనాలను చంపుతారు. సరిగ్గా 28 ఏళ్ల తర్వాత మరోసారి ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది. మరి ఇప్పుడు ఆ వైరస్ ను ఎలా అడ్డుకున్నాడు, రాక్షసులుగా మారిన వాళ్ళ నుంచి హీరో కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే కథ. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.